ఏమైందయ్యా? అన్నం తిన్నావా? లేదు జానకి. అది కాదయ్యా, 6 నెలల బట్టి ఇంట్లో పని నేనే చేస్తా అంటేనే ఇంకా ఇంటికి రాయమందామన్నా నువ్వు పని చేస్తే వెళ్తుంది కదా. ఇంకా మల్లేష్ అన్న కాడికి పోమని మొన్న చెప్పిన. నువ్వు గిట్ల ఏం చేయకుండా గిట్ల కూర్చుంటే ఎట్లా చెప్పు? ఏదో ఒక పని చూసుకో అయ్యా. నేను ఒక్కదాన్ని ఎంతకని చెయ్యాలో చెప్పు. నేను చేస్తే ఏమి ఇట్లకైతే లేదు. నన్ను ఇంతగా అర్థం చేసుకునే భార్య దొరకడు నా అదృష్టం. అలాంటిది నేను నా జానకిని అనుమానించిన నానా మాటలు అన్నా. టైంలో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇవ్వలాలు చూద్దాం. ఇవాళ ఉంటారు చూద్దాం మరి. ఇదేదో కొత్త నెంబర్ ఉన్నట్టుంది. ఫోన్ చేస్తున్నా మరి. చచ్చా, నా భార్య బంగారం, నా జానకిని అనుమానించుడా? చచ్చా. అవు మళ్ళా ఫోన్ వస్తుంది. హలో హలో, ఎవరు? హలో హలో. ఏమైంది? ఇంక అవ్వలే? తొందరగా వస్తామన్నావు, బయటకు వెళ్దామన్నావు. రాయ్, ఎవ్వరా నువ్వు? నా పిల్లం ఫోన్కి ఫోన్ చేసి తొందరగా ఎక్కడికి రా పోవుడు, ఎక్కడికి వస్తా అన్నదిరా? ఎవరా నువ్వు? ఎక్కడికి పోతారా? అరే ఎవ్వరా? ఎవ్వరే నువ్వు? ఎక్కడికి రా పోయేది? ఎవడు? వీడు ఖచ్చితంగా నా పిల్లలు ఎవరే, అందుకే నేను ఫోన్ మాట్లాడగానే కట్ చేసిండు. నా జానకి ఎంతో మంచిది అనుకున్నా, కానీ ఇది ఖచ్చితంగా వంతోట లింక్ పెట్టుకుంది.
అగో అన్నేంది గిడ కూర్చొని సీరియస్ ఆలోచిస్తుండు. అడుగుదాం ఏంటిదో. అగో అన్న మళ్ళీ ఏమైంది అంత ఆగమవుతున్నావు? మళ్ళీ గిట్లా ఏమన్నా అయిందా? ఏం లేదురా. ఏం లేదు అంతగా టెన్షన్ ఎందుకు అవుతున్నావే? చెప్పుకుంటే నా ఇజ్జత పోయేటట్టుందిరా. ఇంకో వాళ్ళ గురించిరా, మీ అదిన గురించి. మళ్ళీ ఏమైంది? అయినా మనకెక్కడ ఇజ్జత్ మనం? అరే నీ పెళ్ళం ఫోన్కి ఎప్పుడైనా కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తా? నా పెళ్ళం చదువు నేను ఫోనే ఇయ్యా. ఇక ఫోన్లు ఇస్తానా? కొత్త కొత్త నెంబర్లు ఏందన్నా, కొత్త కొత్త పరిచయాలు, వీడియో కాల్, ఆడియో కాళ్ళు, మీటింగులు, చాటింగులు, ఇంకేముందన్నా పెంట పెంట. అవురా, ఫోన్ తోటి మనిషి ఖరాబ్ అవుతుంది కదా. ఖరాబ్ కూడా ఏముందన్నా, వంతులు మాట్లాడేది తెలియదు, వంతులు పోయేది తెలియదు. అవురా, దాన్ని మంచిది అనుకున్నంతసేపు కాలేదు అది అబద్ధం అని తెలుసుకోవడానికి. ఆ నెంబర్ ఖచ్చితంగా దాన్ని మిండంది. అది ఆ బాడకవది. ఏమైందన్నా, ఎందుకు బాధపడుతున్నావు? ఏదైనా ఉంటే చెప్పు కదా. ఇంకో వాళ్ళు మీ అదినేరా, అది ఖచ్చితంగా వంతులు తిరుగుతుందిరా. అన్నా అంతా మనం పనికిరాదే, వదిన మంచిదే, దేవతనే. అంటే నేనే మంచిగా కాదారా? ఏం మాట్లాడుతున్నావురా? నాగరికి వచ్చి నన్నే లంగా చేస్తున్నావారా? పో ఇజ్జలు పోరా పో. నేను ఎప్పుడైనా మెంచుడు కాదు అన్ననా? నువ్వు మెంచోడువే, వదిన మంచిది. అరే నన్ను సిద్ధోడన్నా మంచిదే కానీ దాన్ని మాత్రం మంచిది అనకురా. అది వంతో లింకు పెట్టుకుందిరా. ఆడెప్పుడో నాకు తెలియాలే, వాడిని దాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు. చెప్తా వాని సంగతి దాని సంగతి. ఎవ్వరు నిడిచిపెట్టా, దాన్ని నిడిచిపెట్టా, వాడిని నిడిచిపెట్టా. ఏందిరా ఏమైంది? నా నోటితో అనకూడని మాట ఒకటి అన్నారా. అనకూడని మాటనా? ఏంటిదిరా? చిన్నప్పటి నుంచి దాన్ని దక్కించుకోవడానికి చెయ్యని ప్రయత్నమే లేదు. ఈనాడు నాకు ఆ సంధించింది లేదురా. ఇప్పుడు దానికి తోడు దాని మొగడు. బా ఏమైందో చెప్పారంటే నాకు తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చెప్తే ఏమరా? నీకు తెలుసుగారా ఆ జానకి మీద నాకు ఎంతో కసిందో. నాకు అది కావాలరా. ఏంద్రా నన్ను కొట్టినావు? నీకు దమ్ముంటే జారికి మౌని కొట్టి దాని నుండి కసి తీసుకో. కొడతా, దాన్ని మొగుడిని కొడతా, దాన్ని నా వశం చేసుకుంటా. ఎవలే? ఏమో మరి, కొత్త నెంబరు. హలో, ఓ నువ్వేనా? కొత్త నెంబర్ అంటాంది, నవ్వుకుంటా మాట్లాడుతుంది. నేను లిఫ్ట్ చేస్తే మాట్లాడనోడు ఇది ఫోన్ లిఫ్ట్ చేయగానే మాట్లాడతాడు. ఎవడాడు? అనుమానమే లేదు, ఇది ఖచ్చితంగా లంగముండే. చెప్తా రాని. రాము, రాము, అగో తలుపులు తీసిండు, ఎటు పోయిండు? రాము, రాము, బాత్రూమ్ పోయినావా? రాము ఏమైంది? రాము, రాము ఏమైంది? రాము ఎందుకు ఇలా వేస్తున్నావు? రాము ఎందుకు కొడుతున్నావు? రాము,
చెప్తున్నావే ఆ ఫోన్ చేసినాడు ఎవరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరే సావు 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 ఎవడాడు ఎవరే ఆ ఫోన్ మాట్లాడినాడు ఎవరు ఇందాక సావులే సావు 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 ఒక్కసారి మాట్లాడిన ఫోన్లా చంపుతా. అయ్యో దేవుడా, మారిపోయిండు, మంచిగా చూసుకుంటాను అనుకున్నా. మళ్ళీ నా రాము మనసు ఎవరు మార్చిల్లో ఏమో. ఈ అనుమానం అనే భూతం నా రాముని ఎప్పుడు వదిలిపెడుతుందో, నా జీవితాన్ని ఎప్పుడు చక్కదిద్దుతో దేవుడా. ఓ నేను అటు పోగానే అది నీకు ఫోన్ చేసినట్టుంది, అందుకని పోతున్నా కదరా. ఓ పోరా, ఈ సంగతి చెప్తా. అరే దరిద్రుడా, ఏం చెప్తానవురా? కావట్లే జానకి, నువ్వు అంటే మస్తు ఇష్టం. ప్లీజ్ జానకి. వేదమా, నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మి నా కష్టాలన్నీ నీతోడు చెప్పుకుంటే కడుపులో ఇంత విషం పెట్టుకుంటావా కుక్క? అలా అనకు జానకి, నీ భర్తకు అనుమానపడుతుంది కదా, అని వదిలేయి. ఏం మాట్లాడుతానవురా? నా భర్త అనుమాన పడితే పడని, ఎందుకంటే ఆయన నా భర్త. తిట్టినా కొట్టినా భరిస్తా. ఆయన నా దేవుడు, నా సర్వస్వం. ఆ కుంటంతో ఎలా కవర్ చేస్తావు జానకి? దా నాతో కలువు. చిత్తకర్తె కుక్క, మరి ఇంతలా దిగజారినవేందిరా? నా భర్తకు వైకల్యం ఉందని, నా భర్తను నేను వదిలేసి నీతో వస్తానని అసలు ఎట్లా అనుకున్నావురా నువ్వు? నా భర్తే నాకు అన్ని. ప్రేమకు గుణం వైకల్యంతో సంబంధం లేదురా. ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించితే ప్రాణం పోయినా వదిలిపెట్టే సమస్య లేదు. మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి నా వైపు గాని నా ఇంటి వైపు గాని మర్రి చూసినవో నా చెప్పుతో నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త, నీ ముఖం కూడా చూపియకు. వెళ్ళు. ఒక్క నిమిషం. నువ్వు నా రాముకి నా మీద ఉన్నది అనుమానం అనుకుంటాను కావచ్చు, కానీ ఆయనకున్నది అనుమానం కాదురా, నా మీద పిచ్చి ప్రేమ. అందుకే ఆయన తనతో తప్ప నేనెవ్వరితోటి మాట్లాడినా తట్టుకోలేడు. కావాలంటే నేను నా రాము కోసం తన అనుకున్నట్టే మారుతారా, కానీ నా రాముని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నీలాంటి కుక్కలు ఎన్ని వచ్చినా నా చెప్పుతో సమాధానం చెప్తే తప్పితే నా రాముని విడిచిపెట్టి ఉండను. ఏమనుకుంటానో. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు జానకి, క్షమించు. నిన్ను అనరాని మాటలు ఎన్నో అన్నా, ఎన్నో తిట్లు తిట్టిన, అయినా మౌనంగా భరిస్తున్నావంటే
నువ్వు చేసిన తప్పుకు తలదిత్తుకుంటున్నావు అనుకున్నా మౌనంగా. కానీ నేను కట్టిన తాలికి గౌరవం ఇచ్చి నేను చేసిన తప్పులన్నీ భరించావే కానీ ఏనాడు ఒక్క మాట కూడా తిరగాలలే జానకి. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. అలా అనకు రాము. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కట్టిన తాలికి విలువనిచ్చి ప్రేమించిన వాడికి తోడుగా ఉండాలనుకున్నా. కానీ ఇలా అనుమానం పేరుతో నువ్వు నన్ను ఇంతలా హింసించుతావు అనుకోలేదు. అయినా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన కదా, నిన్ను నేను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు రాము? ఈ జానకి నా రాముడు ఒక్కడే. నువ్వెలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ చెయ్యి విడిచిపెట్టేది లేదు రాము.